ఈరోజు మనం ఎక్కడైనా సరే విరివిగా లభించే వావిలి చెట్టు యొక్క అద్భుత ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 100 రోగాలను తగ్గించే శక్తి వావిలి చెట్టుకి ఉంది. ఆదివారం రోజు వావిలి చెట్టుని పూజించి దాని యొక్క వేరుని తీసుకొచ్చి పసుపు కుంకుమ రాసుకొని ఇంట్లో ఎక్కడైనా పెట్టి ఉంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లోకి పాములు రాలేవు. మన పూర్వీకులు పూర్వం ఇలాగే చేసేవారు. వావిలి ఆకులను వినాయక చవితి రోజు పూజించే 21 పత్రాల్లో కూడా ఒక ఆకుగా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకపత్రి క్రమంలో ఈ యొక్క ఆకు 15వది. వావిలి ఆకును సింధువార పత్రం అంటారు. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి అని వావిలి ఆకును విఘ్నేశ్వరుడిపై వేస్తారు. వావిలి చెట్టు లామియేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం విటెక్స్ నెగొండో అని అంటారు. వావిలి ఆకు పైభాగం పచ్చగా, అడుగు భాగం తెలుపుతో కూడిన లేత ఆకుపచ్చగా ఉంటుంది. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. వావిలి ఆకును పూర్వం నుండి భారతీయ సంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు. వావిలి చెట్టు వల్ల మనకి కీళ్లవాతం, అలాగే నడుము నొప్పి మొదలైన అన్ని రకాల సమస్యలకు ఈ వావిలి ఆకు చక్కటి ఔషధంగా మనకి పనిచేస్తుంది. వాతం వల్ల కీళ్లవాతం, నడుము నొప్పి మొదలైన నొప్పులకు వావిలి చెట్టు వేర్ల బెరడును మనం సేకరించి దాన్ని కడిగి నీడలో ఆరబెట్టి దంచి పొడుం కొట్టుకోవాలి. ఈ యొక్క పొడుంని పూటకు 3 గ్రాముల చొప్పున తగినంత నువ్వుల నూనెతో కలిపి తీసుకున్నట్లయితే గనుక కీళ్లవాతం, నడుము నొప్పి తగ్గిపోతాయి. బాలింత స్త్రీలకు వావిలి ఆకు వేసి నీరు కాసి ఆ నీరుతో స్నానం చేయిస్తారు. ఇలా చేస్తే గనుక ఆరోగ్యం. అంతేకాదు, లేత వావిలి ఆకుల యొక్క కొన్నలను 10 తీసుకుని పెద్ద గ్లాసు మంచినీటిలో వేసి సగం కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసుకొని త్రాగిస్తూ ఉన్నట్లయితే బాలింతల జ్వరాలు, నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాదు, ఇలా చేస్తే కాన్పు తర్వాత గర్భాశయంలో మిగిలిపోయిన చెడు పదార్థాలు పూర్తిగా బయటకు వచ్చేసి గర్భాశయం సంకోచం చెంది తిరిగి యథాస్థానానికి వచ్చేస్తుంది. మలేరియా జ్వరం తగ్గడానికి 1 కప్పు మోతాదులో వావిలి ఆకుల కషాయంలో కొద్దిగా పాలు, పంచదార కలుపుకొని 2 పూటలా సేవిస్తూ ఉన్నట్లయితే మలేరియా జ్వరం తగ్గిపోతుంది. పూర్వం దంతాలు రాని పిల్లలకు వావిలి చెట్టు వేరును మెడలో తాయెత్తులాగా కట్టేవారు. అలా చేస్తే కష్టం లేకుండా దంతాలు వచ్చేవి. ఇలా శరీరంపై వచ్చే గడ్డలకు, అలాగే బెళ్ళలకు వీటి ఆకులను దంచి రాత్రిపూట కట్టుకట్టి ఉదయం తీసేస్తుంటే కరిగిపోతాయి. గొంతు చుట్టూ గడ్డలు వస్తే గనుక వావిలి వేర్ల పై బెరడును మంచినీటితో గంధంలాగా నూరుకుని దాన్ని గొంతు చుట్టూ అప్లై చేస్తూ ఉంటే అవి కరిగిపోతాయి. తియ్యటి మధురమైన కంఠస్వరం కోసం వావిలి చెట్టు వేరు యొక్క పై బెరడును సేకరించి నీడలో ఆరబెట్టాలి. తరువాత దంచి పొడి చేసుకోవాలి. ఈ యొక్క పొడిని 2 గ్రాములు 1 స్పూన్ నువ్వుల నూనెతో కలిపి రోజు సేవిస్తుంటే క్రమం తప్పకుండా మధురమైన తియ్యటి కంఠస్వరం వస్తుంది. నోటి నుంచి రక్తం పడుతుంటే వావిలి వేరు చిన్న మొక్కను బుగ్గన పెట్టుకొని నములుతూ రసం మింగుతూ ఉంటే రక్తస్రావం ఆగిపోతుంది. తలనొప్పి తగ్గడానికి వావిలి ఆకులను గుప్పెడు తీసుకుని వచ్చి ముద్దలాగా నూరుకొని కణతల మీద అప్లై చేసుకుంటూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది. నోటి పూత తగ్గడానికి వావిలి ఆకులతో కషాయాన్ని కాచుకొని వాటిని నోట్లో పోసుకొని కొంచెం సేపు ఉంచుకొని పుక్కిలించి ఊసేయండి. రోజులో పలుమార్లు ఇలా చేస్తూ ఉంటే నోటి పూత తొలగిపోతుంది. ప్రసవం కష్టతరం అయినప్పుడు పూర్వం వావిలి ఆకుల యొక్క ముద్దను బాహ్యంగా బొడ్డు, పొత్తి కడుపుపై ప్రయోగించేవారు. ఇలా చేయగానే ప్రసవం తేలికగా అయిపోయేది. చక్కని నిద్ర పట్టాలంటే గనుక వావిలి ఆకులు పెట్టినటువంటి దిండుని తల కింద పెట్టుకుని నిద్రిస్తే చక్కటి నిద్ర పడుతుంది. ఇలా చేస్తే తలనొప్పి కూడా రాదు. వీటి ఆకుల డికార్షన్ తాగినట్లయితే పొట్టలో గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. విరిగిన ఎముకలను అతికించే శక్తి ఈ వావిలి ఆకులకు ఉంది. దీనికి వీటి ఆకులలో సముద్రపు ఉప్పు అంటే కల్లుప్పు వేసుకుని దంచి దానిలో మిరియాల పొడి కలుపుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఎముకలు విరిగిన చోట కట్టులాగా వేస్తే ఎముకలు తిరిగి అతుక్కుంటాయి. వీటి ఆకులను బాగా మరిగించి దించి ఆవిరి పీలిస్తే గనక జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం తగ్గిపోతాయి. జ్వరం తగ్గడానికి మరియు పంటి నొప్పి తగ్గడానికి 4 వావిలి ఆకులను 2 గ్లాసుల నీటిలో వేసి 15 నిమిషాల పాటు మరిగించి వడపోసుకొని ఈ నీటిని తాగినట్లయితే 3 భాగాలుగా విభజించి 4 గంటల వ్యత్యాసంతో 3 సార్లు తాగాలి.
ఇలా చేస్తే మనకి జ్వరం, పంటి నొప్పి తగ్గిపోతుంది. వీటి ఆకులతో ఇంట్లో ధూపం వేస్తే దోమలు పారిపోతాయి. తర్వాత తలుపులు మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు. గొంతు నొప్పిగా ఉంటే వీటి ఆకుల డికార్షన్‌ను పుక్కిలించి ఊసేస్తూ ఉంటే గొంతు నొప్పి పోతుంది. వావిలి వేరు రసాన్ని తీసుకున్నట్లయితే పాము విష ప్రభావం తగ్గిపోతుంది. శృంగార శక్తి పెరగడానికి 40 గ్రాముల వావిలి ఆకుల చూర్ణంలో అంతే భాగం సొంటి చూర్ణాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దీన్ని 8 భాగాలుగా చేసుకొని రోజుకు ఒక భాగాన్ని పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే స్త్రీ పురుషులు ఇరువురికి కామశక్తి పెరుగుతుంది. అదేవిధంగా మగవారి పురుషాంగంపై వావిలి ఆకుల రసాన్ని అప్లై చేస్తూ ఉంటే శృంగార శక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఊళ్ళో ఉండేటటువంటి ఈ వావిలి చెట్టు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని, కాబట్టి మీరందరూ వావిలి చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలి. అధికంగా వీటిని వాడకూడదు. ఎంతగా వాడాలో అంతవరకు మాత్రమే మేము చెప్పిన విధంగా ఇన్ని గ్రాముల చొప్పున మాత్రమే వాడుకోవాలి.